జిల్లాలోని పలుచోట్ల శనివారం రాత్రి 11:30 సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. అనంతగిరి, అరకులోయ, ముంచంగిపొట్టు, పెదబయలు, పాడేరు, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాలతో పాటు ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ఒకే సమయంలో సుమారు 30 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏం జరుగుతుందో తెలియక అర్ధరాత్రి వేళ ప్రజల భయంతో రహదారులపైకి పరుగులు తీశారు. కొన్ని చోట్ల సెకండ్ల వ్యవధిలోనే 2 సార్లు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కొన్ని ఇళ్లలో సామాగ్రి కింద పడిపోయింది. మన్యంలో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. అన్ని మండలాలు తహసీల్దార్లు వీఆర్ఓలను అప్రమత్తం చేసినట్లు పాడేరు ఇన్ఛార్జ్ ఆర్టీఓ లోకేశ్వరరావు తెలిపారు. ఈ అంశంపై మరిన్ని వివరాలను అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, అల్లూరు జిల్లాలో పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? థ్యాంక్ యూ. ఏపీలోని మన్యం ప్రాంతం అయితే కనుక భూ ప్రకంపనలతో అయితే మాత్రం కంపించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకి గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చూసుకున్నట్టయితే కనుక శనివారం రాత్రి 11:31 తర్వాత కొన్ని సెకండ్ల పాటు, అంటే సుమారుగా 30 సెకండ్ల పాటు కూడా స్వల్ప ప్రకంపనలు అయితే రావడం జరిగింది. దీంతో అయితే చూస్తున్నట్టయితే కనుక ఇటు అరకు వ్యాలీ ప్రాంతం, పాడేరు, పెదబయలు, హుకుంపేట వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి కంపించడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రంగా భయాందోళనకు గురైన పరిస్థితి కూడా ఉంది. చాలా మంది గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు ఒక్కసారిగా కూడా భూమి దద్దడంతో ఉలిక్కిపడి ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చిన పరిస్థితి కూడా మనకి చూసుకోవచ్చు. అదేవిధంగా మన విజువల్స్ లో చూసినట్టు చూడు, భూమి ప్రకంపించినటువంటి విజువల్స్ అయితే మనకి అక్కడ సీసీటీవీతో రికార్డ్ అయిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇలాంటి భూమి ఇలా ఉలిక్కి పడడం కావచ్చు, లేదంటే ఇటువంటి ప్రకంపనలు రావడంతో ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా కొండ ప్రాంతం కావడంతో ఇటువంటివి అన్ని కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ అరకు, పాడేరు ప్రాంతం చూసుకున్నట్టయితే కనుక ఇది సెస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుండడంతో మార్పు సహజంగా ఏర్పడతాయంటూ కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇలా రావడంతో అయితే మాత్రం ప్రజలందరూ కూడా ప్రాణభయంతో కనిపించిన పరిస్థితి అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా పొరుగు ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టుగా కూడా సమాచారం అయితే మనకున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని ఇళ్లలో చూసుకున్నట్టయితే కనుక అల్మరాల్లో ఉన్న సామాగ్రి కూడా కింద ఆ శబ్దంతో వీళ్ళు నిద్రలో ఉన్నటువంటి గిరిజనులు లేచి ఏం జరుగుతుందన్న భయంతో అయితే మాత్రం బయటికి పరుగులు తీసిన పరిస్థితి కూడా మనకి ప్రధానంగా మనకు కనిపించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ సంఘటనలు నేపథ్యంలో కొన్ని చూసుకున్నట్టయితే కనుక కొన్ని చోట్ల గోడలకు కూడా పీటలు వేసిన పరిస్థితి కూడా మనకి దీన్ని పూర్తి స్థాయిలో అధికారికంగా ధృవీకరించినప్పటికీ కూడా దీన్ని ఒక మైనర్ ట్రిమోర్ గా అయితే మాత్రం వాతావరణ శాస్త్ర పరిశోధన సంస్థలు అయితే కనుక భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి వేదిక వస్తే తప్ప ఎంత మేర ఇచ్చింది ఎంత అనేది మొత్తం అధికారికంగా ధృవీకరించలేదు. అధికారికంగా ధృవీకరించిన తర్వాత దీని సమాచారం అందిస్తామంటూ కూడా అధికారులు అయితే మనకి కనిపిస్తుంది. అయితే దాని చూసుకున్నట్టయితే కనుక ఇటు అరకు, పాడేరు వంటి ప్రాంతంలో ఇటువంటి రావడం మొదటిసారి కావడంతో అయితే మాత్రం గిరిజనులందరూ కూడా ఒక భయానికి లోనైన పరిస్థితి అయితే ఉంది. ఏం జరగబోతుంది, ఏం జరుగుతుందో ఒక భయానికి అయితే లోనైన పరిస్థితి అయితే మనకి కనిపించింది. వరకు రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఏమైంది? భూకంపం వచ్చేసింది, ఫుల్గా షేకింగ్ అయిపోయింది. ఇలా గజ్జ 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 అదిరిపోయింది బాబు. ఇల్లంతా రేకులంతా పడిపోయినట్టు మేము అందరం బయట తేలొచ్చేసాం భయపడి. ఇదిగో సదురు దగ్గరే కూర్చున్నాం. ఆ షేకింగ్ తోటి, ఆ షేకింగ్ వల్ల ఇలాంటి బయటకు అందరం వచ్చేసాము భయపడి. ఎప్పుడు జరిగింది? ఎంతసేపు జరిగింది? 7 సెకండ్లు, ఒక 5 సెకండ్లు, 5 సెకండ్లో 6 సెకండ్లు అంతే.
అంటే ఊరంతా బయటే ఉన్నారు. ఊరంతా బయటే ఉన్నారు బాబు. చిన్న పిల్లల సాయత్ ఇదిగో బయటే ఉన్నాం. ఏమైంది? బులెటిన్లో షార్ట్ బ్రేక్